ఇలాంటి విధ్వంసాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో పెట్టి లక్షల వేల కేసులు పెట్టి అతను నేను ఏకాకి, నాకెవరు లేరు, నాకు పేపర్ లేదంటాడు. అంటే పేపర్లో ఈరోజు నిద్రలేసి చూస్తే ఆ పేపర్లో అన్నీ తప్పుడు వార్తలు రాసి ఆ సాక్షి పేపర్లో టీవీలో అదే మరి చేసి మిగిలిన అందరిని లాగుకొని బెదిరించి అన్ని తప్పుడు వార్తలు రాసి ఎవరైనా సమాజ హితం కోసం మీడియా రాసిన, రాజకీయ నాయకులు పోరాడినా, అదే మరి సంఘంలో ఉండే సోషల్ యాక్టివిస్టులు ముందుకు వచ్చిన కడకు పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. పిల్లలు ఎప్పుడూ ఎమోషన్లో ఉంటారు, ఊహాజనితమైన దీంట్లో ఉంటారు, రెవల్యూషన్గా ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసేదానికంటే విభిన్నంగా ఆలోచిస్తారు, ఆలోచించి వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు కూడా బయట రాలేకపోతున్నారంటే భయపడి ఊహించిన పరిణామాలు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రెవల్యూషన్గా చేసి స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాం. ఆ ఎమర్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాం, ఎమ్మెల్యేలకు మంత్రులు అయ్యాం. లీడర్షిప్ ఒకప్పుడు యూనివర్సిటీ నుంచే తయారయ్యేది. ఇప్పుడు అలాంటివన్నీ వచ్చాయి. అందుకే రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు పెట్టుకున్నారు పొత్తని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం. ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు. అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకొని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి. కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది. ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు. ఆ రోజైతే సుమారు ఒక 7-8 మంది మంత్రులు ఇచ్చేవాడు. ఒత్తిడి చేసిన అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి, పనులు చేయండి, మాకు ఎనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు. అన్ని పాలసీలు చేశారు. ఆ పాలసీలన్నీ దేశానికి శ్రీరామ రక్ష అయినాయి. అదే మరి వాజ్పేయి మళ్ళా మోడీ గారి నాయకత్వం 2014-19లో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు వచ్చిన పనులు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది. ఈరోజు ఒక అమరావతి వచ్చుంటే ఎంత పైకి పోయేవాళ్ళం. ఒక పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. రాష్ట్రంలో కరువు అనే మాట లేదు. ఈరోజు ఏం జరిగింది? నీళ్లు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత టైం అయినా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం, దోపిడీ చేయడం, ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం, ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఇవే జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సభతో స్టార్ట్ కావాలి. మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి, వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు. కేసులు పెడతారనో, లేకపోతే బయట రానిరేమనో, లేకుంటే మాకెందుకు వచ్చిందనో, ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా, ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.